ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం మాట్లాడే నాగలి ఈ పాఠంలోని సెకండ్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ఆ కథలో ఆ యొక్క యజమానికి ఆ యొక్క ఎద్దుకు ఎంత సంబంధం ఉంది అంటే ఒకరి మీద అనురాగం, ప్రేమ భావాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకున్నాం పాఠంలో. ఇప్పుడు ఏమి ఇచ్చారు చూడండి పాఠంలోకి వచ్చాను. ఈ కథను సొంత మాటల్లో చెప్పండి అంటే మనం సొంత మాటల్లో అయితే ఈ కథను మనం ఎలా చెప్తాము అంటే ఈ కథను మనం ఎలా వివరిస్తామని అడగడం జరిగింది. ఏం చేద్దాం మేము? ఓసెఫ్ అనే రైతు దగ్గర కన్నన్ అనే ఎద్దు ఉండేది. మనం ఏం చెప్పారు ఇక్కడ? ఓసెఫ్ అనే రైతు దగ్గర కన్నన్ అనే ఎద్దు ఉండేది. దాని అతడు సొంత బిడ్డలాగా చూసుకునేవాడు. అంటే అతని యజమాని ఎలా చూసుకునేవాడు? ఆ ఎద్దును సొంత బిడ్డలాగా, సొంత మనకు ఒక బిడ్డలాగా అంటే అంత ప్రేమగా చూసుకునేవాడు అని. దానితో స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడేవాడు. అంటే ఆ ఎద్దుతో ఎలా మాట్లాడాలో, ఒక స్నేహితులతో మనం ఎలా మాట్లాడతాం, ఏం చేసావు, తిన్నావా, పడుకున్నావా, నార్మల్గా ఏదైనా పని చేసావా ఏంటి అనేది ఎలా మనసు విప్పి మాట్లాడుకుంటామో, ఎంత ప్రేమగా మాట్లాడుకుంటాం అలానే ఆ ఎద్దుతోని ఆ యజమాని అంత ప్రేమతో మాట్లాడేవాడు, ఒక స్నేహితుని వలె మాట్లాడేవాడు అని అర్థం. అది కూడా యజమాని పట్ల ఎంత ప్రేమ ఆప్యాయతలో ఉండేది అంటే ప్రేమ పట్ల ఆ ఎద్దు కూడా ఆ యజమాని పట్ల ప్రేమతో ఆప్యాయతలతో ఉండేది అని దాని అర్థం. దానికి నచ్చినది జరిగినా కూడా యజమాని బాధపడకుండా అతని సంతోషం మేరకు వివరించేది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎద్దుకు ఏదైనా నచ్చనిది జరిగినా అంటే దానికి ఏదైనా కష్టం వచ్చినా అంటే దానికి నచ్చనిది అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక పని అంటే ఆ నాగలి దున్నడం, ఇంకేదో పని చెప్పడం అటువంటిదైనా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కదా. ఎవరైనా మూడేది జీవిలో అంటే మూగ జీవాలు అంటాం కదా. బాధ అనిపించినా కూడా అది సంతోషంగా ఉండేది. ఎందుకు ఉండేది? యజమానికి నచ్చింది కాబట్టి, యజమాని ఆ పని చేయమన్నాడు, యజమాని దానివల్ల తృప్తి చెందుతున్నాడు కాబట్టి ఆ ఎద్దు తనకు బాధ కలిగించిన, మనసు నష్టం కలిగించినా కూడా అది ప్రేమగా తన పని తాను చేసుకుని పోయేది అని దాని అర్థం. కన్నన్ గొప్ప జ్ఞానవంతురాలు, అది వృషభరాజు. అంటే కన్నన్ అనేది ఏంటి? ఒక మనం ఎద్దు గురించి చెప్పుకుంటున్నాం కదా, అది చాలా జ్ఞానవంతురాలు. అంటే జ్ఞానం ఎందుకు అంటున్నామంటే అది ఒక యజమాని చెప్పినట్టు వినేది, యజమాని మాటల్ని వినేది కాబట్టి అది ఒక జ్ఞానవంతురాలు. మరియు వృషభరాజు అంటే ఒక రాజులాగా అదొక లక్షణాలు కలిగిన ఒక ఎద్దు అని దాని అర్థం. అయితే ఓసెఫ్ తన కుమార్తె పెళ్లి చేయడం తప్పనిసరి కన్నెను అమ్మేశాడు. అంటే ఒక యజమాని తన బిడ్డ పెళ్లి కోసం, తన కూతురి పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎద్దును అమ్మవలసి వచ్చింది. కన్నెను వెళ్ళిపోయాక ఓసెఫ్ ఎంతో దిగులు చెందాడు. అంటే ఆ యొక్క యోసెఫ్ అంటే ఎద్దును అమ్మిన తర్వాత యజమాని చాలా బాధపడ్డాడు, దిగులు చెందాడు, చాలా కలత చెందాడని దాని అర్థం. సాలెగూళ్ళ నుండి ఉన్న నాగలిని చూసి ఎంతో బాధపడ్డాడు. అంటే అంటే నాగలి ఇప్పుడు ఇంతకుముందు ఏముండేది? నాగలి కడితే ఆ ఎద్దు అనేది పొలం దున్నేది. అటువంటి పొలం దున్నాలంటే ఎద్దులే లేవు అతని దగ్గర. అప్పుడు అది పక్కన పెట్టేటప్పుడు ఏమైంది? బూజు పట్టిపోయి అంత ఏమంటాం మనం దాని మీద, అంత దుమ్ము పట్టిపోయి జాలాలు అయితే అంటారు కదా, అలా సాలెగూళ్ళు అంటే దాని మీద ఒక బూజు పట్టిపోయినట్టు అయిపోయింది. సైడ్కి పెట్టేసి జరగంది, ఒక పక్కన పెట్టడం జరిగింది. భార్య మందలించేసరికి కూతుర్ని అత్తారింటికి పంపించడానికి కావాల్సిన బట్టలు తీసుకురావడానికి కొట్టయం వెళ్ళాడు. అంటే భార్య ఎవరైతే యజమాని అనుకున్నామో మనము యోసెఫ్, అతని భార్య మందలిని అంటే చెప్పడం జరిగింది, మన కూతురికి పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు కొత్త బట్టలు తీసుకురావాలి, అత్తారింటికి పంపించాలి, కొత్త బట్టలు తీసుకురావడానికి వెళ్ళు అంటే అతను ఏం చేశాడు? బయటికి వెళ్ళాడు. అంటే కొట్టయం వెళ్ళాడు. అంటే అతని దగ్గర ఉన్న పట్టణం పేరు కొట్టయం వెళ్ళాడు. అది అక్కడ మున్సిపాలిటీ భవనం ముందు ఈస్టర్ పండుగ సందర్భాన్ని మాంసాన్ని కురుస్తున్న కసాయి వాళ్ళ ముందు కన్నని చూశాడు. అంటే అక్కడ వెళ్ళేసరికి సంతలో బయటికి వెళ్ళి ఏదైనా బట్టలు తీసుకుందాం అనేసరికి అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఏదైతే పండుగ సందర్భంగా, ఈస్టర్ పండుగ సందర్భంగా మాంసాన్ని విక్రయించడానికి ఎద్దుల్ని పెట్టారు. అది దాన్ని కోసేసి దాని మాంసాన్ని విక్రయిస్తామని. అందులో ఏం అవుపడ్డది? తాను పెంచుకున్న కన్నన్ అనే ఎద్దు అవుపడింది. అతను చాలా ఆనందపడ్డాడు. ఎందుకు? నేను ఇన్ని రోజులు బాధపడ్డాను, నా ఎద్దును అమ్మేశానని, ఇప్పుడు ఇక్కడ అవుపడ్డది కాబట్టి తను చాలా ఆనందంతో ఏం చేశాడు? ఇంటికి తీసుకువచ్చాడు. అంటే దాని ప్రేమగా నిమిరి, అంటే దాని ప్రేమతో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చాడు, ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎందుకు? అతను ఎంత బాధపడ్డాడు ఒక ఎద్దును అమ్మానని. అప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి అతను
ఆ ఎద్దును మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. ఇంటికి రాగానే యూసుఫ్ చేసిన పని చూసి భార్య కూతురు నొచ్చుకున్నారు. అంటే అతను చేసిన పని చూసి అతని భార్య కూతురు నొచ్చుకున్నారు. అయినా కూడా అతను ప్రేమతో దాన్ని ఏమని చెప్పాడు, నాకు భార్య అయినా నా కూతురు అయినా మరియు ఎద్దు అయినా ఇద్దరం సమానమే అని చెప్పి కళ్ళతో నీళ్లు తుడుచుకున్నాడు. అంటే అతని బాధపడుతూ చెప్పాడు, అంటే వీళ్ళు ఎంత కసాయి వాళ్ళు, ఎటువంటి ఎద్దును నేను అమ్మినా తీసుకొచ్చినందుకు వాళ్ళకి సంతోషం లేదు. ఎందుకు లేదు వాళ్ళకు, వాళ్ళు అలా దాని ప్రేమతో చూడలేదు, జస్ట్ పశువును పశువులాగా చూశారు. కానీ అతని యజమాని మాత్రం తన సొంత కూతురిలాగా దాన్ని చూశాడని దాని అర్థం. ఈ కథకు మరో పేరు సూచించండి, కారణాలు చెప్పండి. అంటే ఇంకో పేరు పెడితే ఏంటిది దీని పేరు అని అడుగుతున్నారు. ఏం పెడతాం దీని పేరు? మాట్లాడే నాగలి అనే పేరు ఈ కథకు సరి అయినదే. అంటే మాట్లాడే నాగలి అని ఈ పేరు, ఎందుకంటే ఈ పేరులో ఏముంది, మాట్లాడే నాగలి అని పేరు పెట్టారు. ఇది సరి అనేది, ఎందుకంటే నాగలి మాట్లాడితే దానికి శక్తినిచ్చేటటువంటి ఎద్దు ఉన్న జీవం కావాలి. అంటే అది మనమైతే నాగలి ఉందో అది నాగలి దున్నేటప్పుడు ఏముండాలి, దానికి ఎద్దు కడతాము. ఎద్దు కడితేనే నాగలి పని చేస్తుంది. అదే ఎద్దును కట్టకుంటే నాగలి పని చేస్తుందా? పని చేయదు. దాన్ని నడిపించే ఎద్దు కాబట్టి దాన్ని నడిపించే ఎద్దున్నతో నాగలి మాట్లాడుతూనే ఉంటుంది. అంటే నాగలి ఎప్పటివరకే ఎద్దును కట్టి దాన్ని నడిపిస్తాము పొలంలో, అది మాట్లాడుతున్నట్టు అంటే దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అప్పుడైతే ఎద్దును తీసేస్తామో ఆ నాగలి పని చేయడం బంద్ చేస్తుంది. అంటే పని చేయడం అంటే మాట్లాడడం బంద్ చేస్తుందని దాని అర్థం, రచయిత యొక్క అర్థం. ఎడిపే నద్దులు ఆగలి ఉన్న ప్రయోజనం కావున సృష్టిలో ప్రతి జీవి యొక్క మరి ఒక జీవి పైన ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క భూమి మీద ఉన్న సమస్త జీవులు ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారు అని దాని అర్థం. భూమి మీద ఉన్న సకల జీవులు సకల వనరులు అన్ని సక్రమంగా ఉండి వాటి జీవనాన్ని కొనసాగిస్తే జీవన చక్రం సాఫీగా సాగుతుంది. అంటే మన జీవనం యొక్క ఈ పర్యావరణంలో కానీ ఈ జీవనం యొక్క భూమి మీద కానీ ఒకరి మీద ఒకరు ఎలా ఆధారపడి జీవిస్తున్నారు, ఒకరితోనే ఒకరి ఎటువంటి సహాయం చేయగలుగుతున్నామని చేసినప్పుడు ఈ జీవన చక్రం సాఫీగా సాగుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాడు, అతని దగ్గర ఎద్దులు ఉంటే అతను నాగలి కట్టి అలా అతని వ్యవసాయం సాఫీగా జరిగిపోతుంది. అదే ఎద్దులను అమ్మేశాడు, అప్పుడు నాగలి పక్కన వెళ్ళిపోయింది, అతని కష్టాలు వచ్చాయి, అతను దిగాలు పడ్డాడు, అతను చాలా బాధపడ్డాడు అని దీని అర్థం. ఏ ఒక్క జీవి కానీ వనరులు గారి ఇబ్బంది వాటిల్లా వాటి అస్తిత్వం అయోమయంలో పడుతుంది. అందుకే మాట్లాడే నాగలి అని పేరు కథకు సరి అయినదే చెప్పవచ్చు. ఏ ఒక్క జీవి కానీ వనరుకు కానీ ఇబ్బంది వాటిల్లిన అంటే ఏ ఒక్క జీవికి అంటే ఈ భూమి మీద ఉన్న ఏ జీవానికి కానీ ఏ జీవానికి కానీ కష్టం వాటిల్లిన వనరులు అంటే అయితే మన సహజ వనరులు అంటాం, గాలి, నేల, నీరు, అటువంటి వాటిని సహజంగా వాన అంటాం కదా. అటువంటి ఏ ఒక్కడానికి బాధ కలిగించిన వేరే వాటి మీద దాని ప్రభావం అయోమయంలో పడుతుంది. అస్తిత్వం అంటే దాని యొక్క అస్తిత్వం అంటే దాని యొక్క పని అనే దాని యొక్క గమ్యం. అంటే ఇప్పుడు ఎందుకు ఒక నాగలి పని ఏంటిది, ఒక ఆవు ఎద్దు పని ఏంటిది, అదొక వ్యవసాయం చేసి మనకు పంట పండించాలి. అదే మన ఎద్దు నమ్మేసి నాగల్ని అలా చేయడం పక్కన పెట్టడం వల్ల మన వ్యవసాయం పండించలేము. దానివల్ల సరి అయిన దాని మీద ఆధారపడే ఎవరికి, రైతుకు కానీ దాన్ని కొనుక్కునే బయట యొక్క సమాజానికి కానీ దాని అవసరం చాలా ఉంది. అటువంటి వాటి అందరి యొక్క బాధలు అంటే అందరి కష్టాలు వస్తాయి, అందరి యొక్క అస్తిత్వం అనేది దెబ్బతింటుంది. అందుకే మాట్లాడి నాగలి అనే పేరు కథకు సరి అయినది. అంటే ఈ పేరు సరి అయినదని దాని అర్థం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, క్రింది వాక్యంలో వివరాలు ఉన్నాయి గుర్తించండి. అంటే ఈ కింద రాసిన ఒకదాని చెవులో జీవితం ప్రతిదని, అది తన తోటి నోటితో కాదు ఉద్యమంతో ఏడ్చేది. అంటే ఇక్కడ ఇచ్చిన ఏ పారాగ్రాఫ్లో ఉన్నాయని చూశారు. మొదటి వాక్యం అనేది ఎక్కడ ఉందో రాసేసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కింద పారా చదివి దాని ఖాళీలు ఏమి ఇచ్చాడు. జీవకారుణ్యం అంటే ఏంటి, జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. జీవకారుణ్యం అంటే జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. అంటే మనం ఏదైతే బయట ఉన్న సమాజంలో ఏదైతే జీవాలు అంటే మూగ జీవాలు వాటి పట్ల మనము దయా కరుణ అంటే ప్రేమతో ఉండాలి. కొందరు ఏం చేస్తారు, దాన్ని కొట్టడం తిట్టడం మనం నార్మల్గా చూస్తుంటాం బయట. వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న పెంపుడు జంతువులైనా ఇంకేమన్నా కుక్కను ఇంకేమన్నా వస్తువులు పెట్టాక్స్ అంటాం కదా, ఏదైనా వాటిని ప్రేమతో ఉండాలి. వాటి మీద కోపం కానీ వాటి మీద అది ఉండకూడదని అర్థం. ముగ్గులు పెట్టడంలో అంత అర్థం అంటే చీమలకు ఆహారం పెట్టడం కోసం ముగ్గులు వేస్తారు.
మనం చీమలకు ముగ్గులు వేస్తామంటాం కదా, ఇంటి ముందు ఎందుకు వేస్తామంటే అది చీమలకు ఆహారం పెట్టడం కోసం ముగ్గులు వేస్తారు. పూర్వచనం పాటించేందుకు జీవకారుణ్యం కలిగి ఉండాలనుకోవడం, అంటే జీవకారుణ్యం కలిగి ఉండాలనుకోవటం. ఏ పేరాకు శీర్షిక జీవకారుణ్యం. ఈ పేరులో 5 ముఖ్య పదాలు ఏముంది, మనం పైన చెప్ప పేరాలో ఏముంది, బియ్యం పిండి, ధర్మానుసరం, రంగవల్లులు, జీవకారుణ్యం, అలంకారం. ఈ పారాగ్రాఫ్లో ఇవి మనకు ముఖ్యమైన పదాలు. దీని మీద ఒక పారా రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఏమి ఇచ్చాడు క్వశ్చన్, పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు ఉంటే యోసెఫ్కి చిర్రెక్క. అంటే పశువుల పట్ల మనం ఏదైతే పెంచుకున్న మూగ పశువులు ఉంటారో వాటి మీద క్రూరత్వం అంటే వారి మీద కోపంగా క్రూరంగా ఉండకూడదు అని ఎవరైనా ఉపన్యాసం ఇస్తే, ఎవరైనా ఉపన్యాసం అంటే బయట చాలామంది ఏమంటున్నారు అంటే చాలామంది అంటుంటారు వీటి మీద చాలా క్రూరంగా ఉండొద్దు, వీటిని మేము కాపాడుకోవాలి, వీటిని అది చేయాలి ఇది చేయాలి అని. అంటే యోసెఫ్కి ఏమైంది, చాలా కోపం వచ్చేది, చిర్రెత్తుకు వచ్చేదంటే కోపం వచ్చేది. ఎందుకు వచ్చేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అదే ఇక్కడ అడిగిండు. ఏం పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలన్న ఉపన్యాసం ఉంటే యోసెఫ్కు కోపం వచ్చేది, చిర్రెత్తి. ఎందుకంటే ప్రతివారు పశువుల్ని రక్షించాలి, పశువులను రక్షించి ఉపన్యాసం ఇవ్వడం. కానీ ఏ ఊళ్ళోనైనా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదిలిందా, ఏం గడ్డి తినిపిస్తారా, రక్షిస్తారా పశువుల్ని అని కోప్పడేవాడు. మనిషి తన స్వార్థం కోసం పశువుల మేత పెడుతున్నాడని దాని మనుకుడు యోసెఫ్ మాటల్లో ఉద్దేశం. అంటే దీని అర్థం ఏంటిది, చాలా జాగ్రత్తగా వినండి. ఇట్లా పశువుల పట్టి ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండాలి, ప్రతి ఒక్కరు పశువులను మనం ప్రేమించాలి, అది చేయాలని ప్రతి ఒక్కరు ఉపన్యాసం ఇస్తారు. మన పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ప్రజలు ప్రతి ఒక్కరు ఏమంటారు, మనం అలా చేయాలి. కానీ ఏ ఒక్కరైనా ఒక ఎకరం భూమిని, ఏ ప్రభుత్వమైనా ఎకరం భూమిని వాటి మేత కోసం, వాటి యొక్క గడ్డి కోసం వదిలేసిందా అని పెద్ద పెద్ద మాటలు పెడతారు. కానీ దాని అర్థం అటు ఏం తిని బతుకుతాయి అంటే ఏం గడ్డి తింటాయి, అవి ఎలా బతుకుతాయి, అవి దాని మనుగడ ఎలా అని ఎవరు ఆలోచించలేదు అని దాని అర్థం. మరియు దానికి ఎవరైతే తిండి పెడతారో, ఎవరైతే మనం అనుకున్న రైతులు ఎవరైతే దాన్ని తిండి పెడుతున్నారో దాని స్వార్థం కోసమే పెడుతున్నారో తప్పిస్తే ప్రేమతో కాదు. స్వార్థం అంటే ఏంటిది, దానికి పెట్టిన గడ్డి పెట్టిన తర్వాత దాని పాలు తీసుకోవడం, కొందరు ఇంకా వేరే పొలం పని చేయడం, అటువంటివి చేయడం, లేకుంటే ఒక బాటసారిలాగా ఇక్కడ నుండి వేరే వస్తువులు అక్కడ మూసుకొని వెళ్తుందని దానికి గడ్డి పెట్టి కొంచెం ఆహారం పెట్టి ఉంచుకుంటాం. అంతే తప్పిస్తే దాని ప్రేమగా ఇది తినాలి, మంచిగా ఉండాలి, దీన్ని తింటే మనకు హ్యాపీ అనేది చాలామంది తక్కువ మంది ఆలోచిస్తారని కవి యొక్క అభిప్రాయము. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, కన్నంతో తిరిగి వచ్చిన తండ్రిని చూసి కత్రి, నాన్న నువ్వు నాకింత పని చేస్తావని అనుకోలేదు, అలా అనడంలో అమ్మాయి ఉద్దేశం ఏంటి అంటే, మనం ఏదైతే ఆవును ఇంటికి తీసుకొచ్చాడు కదా యజమాని తండ్రి, అది తన చూసిన ఎవరన్నారు, దాని యొక్క కూతురు కత్రి నాన్న అని ఎందుకు అన్నదని దాని అర్థం అడిగారు. కన్నాను తిరిగి వచ్చిన తండ్రిని చూసి కత్రి బాధపడింది, ఎందుకంటే తను లాంఛనాలతో అంతవంటి పంపించాల్సిన సొమ్ముతో తండ్రి ఎద్దును కొనికొచ్చాడు. అంటే ఆ యొక్క తండ్రి ఏం చేశాడు, తన ఇంటికి పంపించడానికి, ఎవరైతే అమ్మాయి అనుకున్నామో ఈ పాఠంలో వాళ్ళకి అమ్మాయిని ఇంటికి పంపించాలి, ఇక్కడ అత్తగారింటికి పంపించాలి లాంఛనాలతో. అంటే మంచి బట్టలు, మంచి ఆహారం, మంచి డబ్బులు అన్నీ ఇచ్చేసి మన అత్తవారింటికి పంపిస్తామంటే అతను వాళ్ళ నాన్న ఏం చేశాడు, బయటికి వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి ఎద్దును తీసుకొచ్చాడు. ఎందుకు, అతను అమ్మేసిన ఒకప్పటి ఎద్దు కాబట్టి ఆ బాధ పడలేక, ఆ బాధ చూడలేక దాన్ని తీసుకువచ్చాడు. తన అత్తవారింటి వెళ్ళకపోయినా నలుగురు నాన్న మాటలు అంటారు, పరువు పోతుంది, అలా కాకూడదు తండ్రి, పొలం తాకట్టు పెట్ట ఎద్దుని అమ్మేశాడు, అయినా మళ్ళీ ఆ సొమ్ముతో ఎద్దుని కొనుక్కున్నాను. కన్న బిడ్డ గురించి కొంచెమైనా ఆలోచించాడు, ఆ నోరే జీవాన్ని అంత ప్రాధాన్యం ఇచ్చి సొమ్మైన దానికి వచ్చించాడు. మరి ఇంకా ఇప్పుడు తన పరిస్థితి, కన్న బిడ్డైన తండ్రి నోరులు ఎద్దు ఎక్కువైందా అని బాధపడి తండ్రి అంది నాన్న. అంటే ఎందుకు అన్నదంటే బయట వాళ్ళు ఏమంటారు, నలుగురు బయట సమాజంలో ఒక పెళ్ళైన అమ్మాయి అయిపోయింది, ఇప్పుడు మా అత్తగారింటికి పోకుండా ఇక్కడ ఎందుకున్నావు అని ప్రతి ఒక్కరు ఒక మాట అంటారు, నాకంటే ఆ ఎద్దు ఎక్కువైపోయిందా నీకు అని వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుకుంటూ వాళ్ళ నాన్నతో నాన్న సందర్భం, సమయం అని దాని అర్థం. నెక్స్ట్ టైం ఈ కథకు మీకు తోచిన ముగింపు ఇవ్వండి, అంటే మీకు తెలిసిన విధంగా కథకు ముగింపు ఇవ్వండి, అంటే దాని యొక్క కథను మనం ఎలా ఇస్తాము అని చెప్పడం జరిగింది. బిడ్డ నాకు నువ్వు ఎంతో కన్నావు
అంతే. అంటే బిడ్డ నువ్వు నాకు ఎంతో కన్నానంతే. అంటే ఆ తండ్రి ఏమంటున్నాడు, నువ్వు నాకెంత ప్రేమతో ఉంటావో, నీ విలువ ఎంతుందో ఆ కన్న నా మూగజీవి కూడా నాకు సమానము, మీరిద్దరూ నాకు సమానమని అర్థం అంటూ దొంతుతో కళ్ళెత్తుకుంటున్నాడు. అంటే ఆ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటున్నాడు. తండ్రి చూసి నోరులేని జీవాల పట్ల అంత దయ చూపించే తన తండ్రి తనకు మాత్రం ఎందుకు అన్యాయం చేస్తాడని, ఇంత పొరపాటు ఆలోచించానని మాట్లాడని కత్రి తన ప్రవర్తన సిగ్గుపడి తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరిందంటే తండ్రి గురించి ఏమనుకుంటుంది ఆమె, ఒక మూగజీవి అంటే ఒక ప్రాణం లేని జీవికే మా నాన్న ఇంతగా ప్రేమిస్తున్నాడు, అటువంటిది నన్ను ఎంత ప్రేమిస్తాడు, అటువంటి నాన్నను నేను ఒక మాటలు అన్నాను, ఎందుకు అన్నానని చాలా బాధపడింది. సిగ్గుతో తలదించుకుందంటే చాలా మనసులో బాధపడి మనసులో ఏమనుకున్నది, నేను ఇంకోసారి అలా చేయకూడదు, మా నాన్న మనసు కష్టపెట్టకూడదు అని మన గిల్టీ ఫీలింగ్ అంటాం కదా, అలా మనసు బాధపడింది అని దాని అర్థం. ఓసేపు తోటి రైతులందరి సహకారాన్ని వారి కృతజ్ఞత తెలుపుకొని కూతుర్ని ఎత్తవనంటికి పంపించాడు. కన్నన్ సార్ మళ్ళీ తన వరి పొలాన్ని దక్కించుకుంటున్నాడు. ఇంకో 4 ఎకరాలు కొన్న రైతుల బాకీ అప్పుడు ఓసేఫ్ నాగలి మాట్లాడుతుంది. ఓసేఫ్ ప్రేమతో పెట్టే ఆసన ఆకుని తింటూ కన్నన్ ఎంతో ఆప్యాయంగా ఎండిపోయిన చెప్పుట నవ్వుతూ కృతజ్ఞత జాడు. అంటే దాని అర్థమైంది, అక్కడ ఉన్న తోటి రైతులు అంటే వాళ్ళ యొక్క తోటి రైతులు ఏం చేశారు, సహకారాన్ని అందించారు. వాళ్ళకి తోచింది సహాయం చేయడం వల్ల ఏమైంది, అతని యొక్క ఎవరో కూతుర్ని కూడా పంపించాడు. ఎవరికి పంపించాడు, అత్తారింటికి పంపించాడు వాళ్ళ సహకారంతో. మళ్ళీ ఎవరైతే భూమి తాకట్టు పెట్టాడో అతను కూడా దాన్ని రిటర్న్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర డబ్బులు పెట్టి తీసుకున్నాడో దాన్ని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ భూమిని తీసుకొని కష్టపడి సంపాదించి వారి యొక్క సహకారాన్ని కూడా ఇచ్చేశాడు. మరియు 4 ఎకరాల భూమిని తీసుకున్నాడు. అంటే ఇంకా కొంచెం భూమిని పెంచుకొని చాలా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. మరియు ఆ యొక్క ఎద్దు కూడా ఎలా ఉండేది, తన యొక్క కష్టానికి ఆ యొక్క యజమానితోని చాలా ప్రేమగా ఉండేది, కృతజ్ఞత భావంతో ఉండేది. ఎందుకు ఒకప్పుడు దాన్ని ఎక్కడ బయట అమ్మేశారు, ఎందుకు అమ్మేసినా కూడా దాన్ని మాంసం గురించి వేరే వాళ్ళు ఏం చేసేవారు, కోసి దాన్ని మాంసంగా చేసేటప్పుడు కూడా అతను ప్రేమగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాన్ని అతను ఏం చేశాడు, ప్రేమగా చూసుకున్నాడు. దానివల్ల అది కృతజ్ఞత భావం. అంటే మనం ఎవరికైనా ఏం చేస్తాం, వారి ముందు మనం సహాయం చేస్తే వాళ్ళతో కృతజ్ఞత అంటే చాలా ప్రేమగా వారి యొక్క మన సహాయాన్ని మర్చిపోలేము. వాళ్ళు ఎవరైనా మన మీద ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోలేము. అటువంటి కృతజ్ఞత భావంతో ఆ ఎద్దు ఉండేదని దాని అర్థం. మూగజీవాలకు ఎందుకు ప్రేమ చూపాలి అనేది నెక్స్ట్ చూడండి. మూగజీవాలకు నోరొస్తే అనే అంశాన్ని ఊహించి ఒక కథ రాయండి. అంటే మూగజీవాలకు నోరొస్తే అంటే ఎవరైతే మన బయట ఉన్న జీవాలు, వాటికి నోరు ఉంటే ఎలా ఉండేది, వాటికి ఏమని మనల్ని మిలిచేది, ఏమని మాట్లాడేది మనతోని ఊహించి రాయమని అడుగుతున్నారు కవి. ఏమని చెప్దాం, అనగానే ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో రైతు ఉన్నాడు. ఆయన వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులు చాలా ఉన్నాయి. పశు సంపద అధికంగా ఉండడం చేత ఆయన సుఖంగా జీవిస్తున్నాడు అని. కానీ అవి మూగజీవాలు కాబట్టి ఆ రైతుకు పడ్డి వేసినప్పుడే తినడం, నీరు అంది త్రాగడం, కాటికి సంబంధించి అవి స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాయి. అదే మూగజీవాలకు నోరొస్తే తమ ఆస్ట్రేలియాని కోరుతాయి, సమయానికి తమకు ఆహారం పెట్టమని అడుగుతాయి, తమకు స్వేచ్ఛ ఆ ప్రాణాలు మీ ప్రాణాలు వంటి కాబట్టి మాకు కష్టం చూడమని అంటాయి. అంటే ఒకవేళ మనం ఏమంటున్నాడు దీని అర్థము, మనమైతే పశువులను తీసుకుంటాము, ఆవులు, గేదెలు చాలా ఉంటాయి ఒక రైతు దగ్గర. అతని సమయానికి ఇంత అన్నం పెట్టేస్తాడు, నీళ్లు పెడతాడు, వదిలేస్తాడు. అదే వాటికి ఒకవేళ నోరు ఉంటే అవి ఏం చెప్తాయి, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు దాహం అవుతుంది, ఇప్పుడు నాకు స్వేచ్ఛగా ఉండాలి అని అవి వేడుకుంటాయి. ఎవరితోని, ఆ యజమానితోని కానీ ఆ రైతుతోని అని దాని అర్థం. ఎవరైనా అంతే కదా, వాటికి నోరు లేని జీవాలు అవి చెప్పలేవు, నాకు ఇక్కడ నొప్పి అవుతుంది, ఇక్కడ బాధ అవుతుంది, ఇక్కడ జ్వరం వచ్చిందని మనం పోయి చూస్తేనే మనకు తెలుస్తుంది, అరే ఇది ఎంత నలతగా ఉంది, ఏం పని చేయలేదు అంటే దానికి జ్వరం వచ్చిందా, ఇంకేమన్నా బాధ అయిందా, ఇంకేమన్నా దాంట్లో కష్టం ఉందా, లేకపోతే ఆకలి అవుతుందా, అన్నం అవుతుందా అనేది మనం చెప్పలేము. దాని అవసరాన్ని ఎందుకు అది నోరు విప్పి చెప్పలేవు, అటువంటిదని దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్ పదజాలం చూడండి. ఏమి ఇచ్చాడు, పిల్లల మనసులు ఏముందో తల్లి పసిగడుతుంది. అంటే అండర్లైన్ ఏం చేశారు, పసిగడుతుంది అంటే కనిపెడుతుంది. నెక్స్ట్ దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంట్లో అరిష్టం, దారిదాపునికి వ్యవసాయం నమ్మకం కీడు. అంటే అరిష్టం అంటే కీడు. మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఏవైతే ఆవులైనా ఎవరైనా మూగజీవాలు పశువులు ఎవరైతే ఆ ఇంట్లో మేతకు అంటే సరైన సమయానికి అన్నం పెట్టకుంటే, మేత పెట్టకుంటే, గడ్డి పెట్టకుంటే ఆ ఇంటికి అరిష్టం.
అంటే ఆ ఎవరైతే కుటుంబం ఉంటారో ఆ ఇంట్లో ఎవరైతే జీవిస్తారో వారికి మంచిది కాదు, కీడు జరుగుతుంది. వాటికి ఏం చేయాలి, సమయానికి అన్నం పెట్టాలి, సమయానికి గడ్డి పెట్టాలి, వాటికి ఏమైనా కావాల్సిన ఆహారాలు కానీ నీళ్లు కానీ సమయానికి అందించాలి. అప్పుడే ఆ ఈడు మంచి జరుగుతుంది ఇంటికి. లేకుంటే ఆ యజమానికి ఆ పెంచిన ఎవరైతే ఉన్నారో వారికి అరిష్టం, కీడు జరుగుతుందని అర్థం. వర్షాకాలం రాగానే రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోతారంటే నిమగ్నం అయిపోతారు, అంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అంటాం కదా, అలా నిమగ్నం అయిపోతారు. అసహనం ఇబ్బందులు గురి చేస్తుంది, ఓర్పు లేకపోవడం. అంటే మనం ఒక్కసారి మన దగ్గర అసహనం ఏంటంటే మన దగ్గర ఒక ఏమంటాము, అసహనం అంటే ఒకరి మీద కోపం రావడం, అంటే మనకు ఓపిక తగ్గి ఉండడం. ఏదైనా చెప్పే విషయాన్ని మన ఓపిక ఉండకపోతే ఏమంటాము, మనకు ఏమైంది, ఇబ్బందులు ఏదైనా కష్టాల పాలు చేస్తుంది. మనం ఎప్పుడైనా మనం ఓర్పుతో ఉండాలి, చాలా నిదానంగా ఉండాలి. ఎప్పుడైతే కోపంగా అలా ఉండడం వల్ల మనకి ఇబ్బందులు, ఏదో కష్టాలను మనకు వస్తాయని అర్థం. బస్సు రాకపోవడంలో గత్యంతరం ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు, అంటే వేరే దారి లేక మరో దారి లేక అని దాని అర్థం. గత్యంతరం అంటే వేరే దారి లేకుండా. ఇక్కడ ఏమైంది, అతనికి వేరే దారి లేక అతని ఒక ఎద్దును అమ్మేశాడు, గత్యంతరం లేక అమ్మేశాడు. ఇక్కడ అలా చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, హిందీ పదాలు సొంత వాక్యాలు రాయండి. అంటే సొంత వాక్యాలు ఏముంది, భూతదయ అంటే ఇతరుల ప్రాణాల పట్ల జాలి ఉండాలి. అంటే భూతదయ అంటే ఇతరుల ప్రాణాలు, మనకు ప్రేమ ఉండాలి, వాటి మీద మన కరుణ జాలి అంటాం కదా. దాని సొంత వాక్యాలు ఏమో, మనుషులంతా భూతదయ కలిగి ఉండాలి. అంటే మనుషులు అన్నవారు వేరే ప్రాణుల మీద, ఏవైతే బయట మన సమాజంలో ఉన్న ప్రాణులు ఏవైతే మూగజీవాలు ఉన్నాయో వాటి మీద భూతదయ కలిగి, అంటే ప్రేమ కలిగి ఉండాలి, కరుణ ఉండాలి వాటిని. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. మనకు సమాజం, ప్రకృతి కూడా దాన్ని మనకు ఏమవుతుంది, మన ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. అటువంటి నినాదము దాని అర్థం. ఆలాపన, గానము, రాగాలాపన. ఆలాపన అంటే రాగము, గానము. ఆలాపన అంటే పాట పాడడం అంటాం కదా, అటువంటిది. ఆలాపన మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అంటే పాట మనకు వింటే ఎలా ఉంటుంది, మనసుకు చాలా ఆనందం, ఉల్లాసం, అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా మంచి పాట విన్నప్పుడు ఎలా ఉంటుంది, మనసుకు హ్యాపీ ఉంటుంది, అదే అర్థం. బృందగానం అంటే సమూహంగా పాట పాడే బృందగానం ఎంచుకుంటే సమూహంగా అందరూ కలిసి అప్పుడప్పుడు పాట పాడితే చూడడానికి వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయని దాని అర్థం. ఠికానా, ఆశ్రయము, గతి. అంటే ఠికానా అంటే ఒక ఆశ్రయము, మన గతి అని దాని అర్థం. కూటికి ఠికానా లేని నిరుపేదలను నేటికి మన దేశంలో ఉన్నారు. అంటే అలా తినడానికి సరిగా తిండి ఉండదు, అటువంటి చాలా మంది కూడా ఈ మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. అంటే వారు చాలా కష్టాల్లో ఉన్నారు. టైంకి వాళ్ళకి తిండి అనేది రాదు, టైంకి ఉండదు. ఒక టైంకి తిన్నా, ఒక టైంకి తినకున్నా వాళ్ళ జీవితం అలా గడిచిపోతుంది. అలాంటి వారు చాలామంది ఈ దేశంలో ఉన్నారని దాని అర్థం. వ్యాకరణాంశాలు చూడండి, కింద పేరా చదవండి అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, మనం చిన్నప్పుడు ఇంతకుముందు చదువుకున్నాం వేరే క్లాసులలో, ఒక పాఠం పేరు అంటే వేరే దాని సందర్భం, సమయాన్ని బట్టి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఏంటిది, ఒక చీమ నీటిలో పడింది. అంటే ఒక చీమ నది నీటిలో పడింది. ఆ చీమకు ఒక పావురం చూసింది. ఆ పావురం ఎండిన ఆకు నీటిలో వేసింది. ఆ చీమ ఆకుపై ఎక్కి ఒడ్డుకు చేరింది. చీమ పావురానికి కృతజ్ఞత తెలుపుతున్నది. ఆ రోజు నుండి అవి మంచి స్నేహితులుగా జీవించాయి. అంటే దీని అర్థం ఏంటి, ఒక చీమ అనేది మనం అంటాం కదా, చిన్న చీమ, ఓకేనా, అది నీటిలో పడిపోయింది. ఒక నది నీటిలో అనుకొని, ఏదైనా ఒక నీటి కాలువలో అటువంటి దాంట్లో పడిపోయింది. పావురం చూసి ఏం చేసింది, అది ఎంత కష్టపడుతుంది, దాని యొక్క బాధను చూడలేక ఒక ఎండిన ఆకు దాంట్లో పడేసింది. ఆ ఎండిన ఆకు మీద ఆ చీమ కూర్చొని ఒడ్డుకు చేరింది. అంటే ఆ దాని మీద కూర్చొని ఒక ఒడ్డుకు వచ్చి ఒడ్డునెక్కి వాటి మధ్య ప్రేమ, అనురాగము, అంటే మంచి స్నేహితులు, కృతజ్ఞత తెలుపుతున్నది. అంటే కృతజ్ఞత అంటే నన్ను కాపాడిన, నా ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు ఎంత మనం ప్రేమగా ఆప్యాయతగా ఉంటామో, చాలా కృతజ్ఞత భావం. అంటే మనకు మేలు చేసిన, సహాయం చేసిన వారిని చాలా కృతజ్ఞత ఉంటామనే భావంతో ఉంది అని దాని అర్థం. అవి మంచి స్నేహితులుగా జీవించాయి. అంటే అవి జీవితంలో ఎక్కడ అవపడ్డా మంచి స్నేహితులు, ఒక ప్రాణాన్ని కాపాడిన ఒక మంచి పావురాన్ని అది చీమ స్నేహితులుగా భావించింది అని దాని అర్థం. ఈ పేరా నుండి కర్త కర్మ క్రియలను కింద చూపిన విధంగా వేరు చేయండి. అంటే ఎలా కర్త కర్మ క్రియ అనేది ఏంటిది అనేది దీన్ని చెప్పడం. ఏంటిది,
చీమ నీరు పడింది అంటే కర్త కర్మ క్రియ అని మనం రాసుకుంటే చీమ నీరు పడింది. పావురం అంటే కర్త, ఆకు అంటే కర్త, జీవం రోజు అంటే కర్త అంటే ఏమి ఇచ్చాడు, చీమ పావురం రోజు ఆకు. ఓకేనా. కర్మ అంటే నీరు ఆకును, కృతజ్ఞత పావురాన్ని, క్రియ అంటే పడింది చూసింది తెలుపుతున్నది జీవించాయి అంటే దీంట్లో ఇలా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ హిందీ వాక్యంలో చదవండి అంటే ఈ కింద ఒక వాక్యం ఇచ్చాడు, దాన్ని ఏమి ఇచ్చాడు, రామలక్ష్మణులు చాలా గొప్పవారు. పై వాక్యంలో నామవాచక పదాలను సులభంగా గుర్తించవచ్చు అంటే ఎలా ఇచ్చారని దాని అర్థం. ఇటువంటి విధంగా సమప్రాధాన్యం గల నామవాచన ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటాం. అంటే ఇద్దరి మధ్య మనకు సమానమైన భావం, సమానమైన భావాన్ని, సమానమైన ప్రాధాన్యం కలిగిన వాని మధ్య ద్వంద్వ సమాసము. అంటే రామలక్ష్మణులు ఇద్దరు గొప్పవాళ్ళు, ఇద్దరిని మనం కలిపి రాముడు గొప్పవాడు లక్ష్మణుడు గొప్పవాడు చెప్పకుండా రామలక్ష్మణులు ఇద్దరిని కలిపి మనం గొప్పవానిగా చెప్పడం లేదు, దాన్ని ద్వంద్వ సమాసం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. క్రింది వాక్యాలు ద్వంద్వ సమాసాలను గుర్తించి ఆ పదాల విగ్రహ పట్టికలో రాయండి. అంటే ఆ రంజాన్ మాసంలో ఆకలి దప్పుక నిజమే రోజా అంటే ఆకలి దప్పులు, ఆకలి మరియు దప్పిక అంటే ద్వంద్వ సమాసం ఏంటిది, ఆకలి దప్పు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమానురాగాలు కురిపిస్తారు అంటే ఇక్కడ ఏంటిది ద్వంద్వ సమాసము, తల్లిదండ్రులు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ, తల్లి అయినా తండ్రి అయినా ఇద్దరు సమానమైన ప్రేమను వాళ్ళ పిల్లల మీద చూపెడతారు. ఇద్దరికి సమానమైన మనం విలువ ఇస్తున్నాం కాబట్టి అది ద్వంద్వ సమాసము కింద వస్తుంది. ఓసేఫ్ రాత్రింబవలు పొలంలో పనిచేసేవాడు. ఇక్కడ ఏమర్థమైంది, రాత్రింబవలు అంటే రాత్రి అనగా పగలనక అంటే మనకు రాత్రి అయినా పగలైనా ఎప్పుడు ఏ సమయం అనేది లేకుండా పని చేసేవాడు. అప్పుడు ఏంటిది ఇక్కడ ద్వంద్వ సమాసము, రాత్రింబవళ్ళు అనేది దాని అర్థం, రాత్రి మరియు పగలు అని అర్థం. అన్ని పండుగలు ఆనందోత్సవాలతో జరుపుకునేవి అంటే అన్ని పండుగలు అనేది ఎట్లా వస్తుంది అనే ఆనందం మరి ఉత్సవాలు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆనందం ఉత్సవాలు అంటే ఏమంటాం, ఆనందాన్ని కూడా మనం చెప్పుకోలేనంత ఆనందం వస్తుంది, ఉత్సవాలను కూడా జరుపుకుంటాం కాబట్టి ఆనంద ఉత్సవాలు అని చెప్పడం. కూరగాయలు రైతు బజార్లో దొరుకుతాయి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, రైతు బజార్ అని చెప్పడం జరిగింది. ఆనందోత్సవాల తర్వాత కూరగాయలను మనం ఎలా అంటున్నాం, కూరలు కాయలు అంటాం కదా, అవి కూరగాయలు అని అర్థం. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే అంటే వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు. ఇక్కడ ద్వంద్వ సమాజము లాభ నష్టాలు, లాభము మరియు నష్టము ఏదైనా రావచ్చు అని దాని అర్థం. భాషా ప్రాజెక్టు పని ఏమిచ్చాడు, యజమానుల నిర్బంధంలో సర్కస్ పక్షులు జంతువులు పాడే బాధలను తెలుసుకొని వాటిని ఒక నివేదిక రాయండి, తరగతిలో ప్రదర్శించండి. ఇప్పుడు ఏం చెప్పారు ఇక్కడ, ఒక సర్కస్లో మనం ఏం చేస్తాము, అవి యొక్క బాధపడే మనం చాలా సర్కస్లో ఏం చూస్తుంటాం, చాలా కోతులను కానీ ఇంకేదన్నా గుర్రాలు కానీ ఇంకేదన్నా మూగజీవాలు చాలా ఉంటాయి మనం తీసుకుంటే ఎగ్జాంపుల్స్. వీటిని ఏం చేస్తారు, చాలా వాటి మీద ప్రేమతో ఉండవచ్చు, కొన్ని ప్రేమతో ఉండరు. ఎందుకంటే వాటికి సమయానికి అన్నం పెట్టరు, సమయానికి అది చేయరు. ఎందుకు, వాటిని సర్కస్ చేపియాలి కాబట్టి వాటిని వాళ్ళు డబ్బు సంపాదించడానికి వాళ్ళని కొంచెం బాధ పెట్టడం జరుగుతుంది. బాధ అంటే వారి యొక్క జీవనోపాధి గురించి చేస్తున్నారు అది, కానీ ఆ మనసులో మూగజీవాలు వాటి మనసులో ఎంత బాధపడుతుంది అనేది ఒక నివేదిక రాయండి, తరగతిలో ప్రదర్శించండి. మన యొక్క తరగతిలో వాటి యొక్క ప్రదర్శనకు ఇవ్వండి అని దాని అర్థం. ఏం చెప్పారు, మూగ జంతువులు ప్రేమతో చూడాలి, అవి తమ బాధలను బయటకు చెప్పుకోలేవు. స్వేచ్ఛగా జీవించే అవకాశం జంతువులకు ఇవ్వాలి, కానీ సర్కస్ యజమానులు అరణ్యం పట్టుకొని వచ్చి వాటికి క్రూరంగా హింసిస్తున్నారు. అంటే మనం బయట వచ్చే జీవాలంటే మనం చాలా సర్కస్లలో ఇంతకుముందు చూసేది ఎలా, ఒక ఏనుగు కానీ ఒక పులి, చిరుతపులి అటువంటి వాటిని వారు తీసుకొచ్చి క్రూరంగా హింసిస్తారు. ఎందుకు హింసిస్తారు, వాటికి చెప్పిన మాట వినాలి, నువ్వు ఇట్లా ఎగరాలి, అట్లా జంప్ చేయాలని వాటిని ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా ఇస్తారు, కొట్టి తిట్టి అన్నం పెట్టకుండా అలా వాళ్ళని హింసిస్తారు. అదే వాళ్ళకు అడవిలో ఉంటే అవి చాలా స్వేచ్ఛగా వాటి యొక్క వాతావరణంలో జీవనం సాగిస్తుంటాయి. అలా చేయడం తప్పు అని మనం రాయడం జరిగింది. విన్యాసాల పేరుతో ఇబ్బందులకు పెడుతున్నారు అంటే విన్యాసం అంటే మనకి ఏదో ఆహ్లాదం, విన్యాసం, వినోదం కలిగేయడానికి అనుకొని వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు కూడా వస్తాయి వీళ్ళకి, మనం ఏదో వినోదం పంచుతామని వాటిని క్రూరంగా వాటి వల్ల వ్యవహరిస్తారు. అంటే వాటికి ఇబ్బందులు గురి పెడతారు, వాటికి సరైన తిండి ఉండదు, అది అనుమానుషం. వన్యప్రాణి సంరక్షణ వీరిపై చర్యలు తీసుకోవాలంటే
ఇప్పుడు అయితే అలా చేయట్లేదు చాలామంది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అలర్ట్ అయిపోయారు, అటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. కానీ ఒకప్పుడు అలా చేసేది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని దగ్గర చేస్తున్నారు. అటువంటిది మనం ప్రతి ఒక్కరు అంటే వన్యప్రాణి సంరక్షణ ఏదైతే ఉందో ఒక చట్టం ఉంది, దానికి ఒక ప్రభుత్వం ఉంది. దాన్ని ఒకరు ఎవరైతే కష్టపెడతారో వన్యప్రాణులను వాటికి జైలు శిక్ష, వాటి యొక్క కఠిన శిక్షలు ఉన్నాయి, అది అమలు పరచాలని దాని అర్థం. వన్యప్రాణులను హింసించే వారిని చట్టం ముందు నిలబెట్టాలి, కఠినమైన శిక్షలు విధించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు మేల్కొనాలి, వన్యమృగాలకు సర్కస్ కథబంధాల నుండి విముక్తి కలిగించాలి. అంటే ఎవరైతే వన్యప్రాణులు ఉన్నాయో సర్కస్ వాళ్ళ నుండి కఠినంగా శిక్షించాలి ఈ ప్రభుత్వము. మరియు వాటిని ఎవరి దగ్గర అయితే ఉంటారో వన్యప్రాణులు వాటిని ఎవరైతే నిర్బంధించి వాటి యొక్క సర్కస్ చేస్తారో వాటిని విడిపించి వాటికి న్యాయం జరగాలని ఒక శీర్షిక లాగా ఒకటి రాయడం, ఒకటి మనం చేయడం జరిగింది, దీంట్లో చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఏముంది దీంట్లో సూక్తి, అంటే ఈ పాఠం యొక్క సూక్తి ఏముంది ప్రతి ఒక్కరు చూడండి. కల్మషం లేని మూగ జీవాల అనుబంధం మిన్న, అంటే కల్మషం లేని అంటే ఎటువంటి వారి యొక్క మనసులో ఒక కీడు మనం చాలా మంది బయట చూస్తుంటాం, మనసులో ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళ యొక్క స్వచ్ఛత అనేది ఉండదు, మనసులో మాటలో వాళ్ళ యొక్క స్వచ్ఛత అని పొంతన ఉండదు. అటువంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారు. అటువంటిది కానీ ఒక మూగ జీవాలు కల్మషం లేకుండా అవి చాలా ప్రేమగా వాటికి చాలా మనం పేపర్లో చూస్తుంటాం, బయట చాలా దగ్గర ఏం చూస్తుంటాం, ఒక మూగ జీవాలు వాటి ప్రాణాన్ని వదిలేసి కూడా వాళ్ళ యజమాని ఎవరైతే వారికి ప్రేమగా చూసుకుంటారో వారి ప్రాణాలను కూడా సైతం అవి త్యజిస్తాయి, అంటే త్యాగం ఇస్తాయి. ఎందుకు? వాళ్ళ కల్మషం ఉండదు వాళ్ళ మనసులో, అటువంటి ప్రేమ అటువంటి అనురాగమే వాళ్ళ మనసులో ఉంటుంది. అటువంటి మూగజీవాల పట్ల మనం అనుబంధం మిన్న, అంటే వాటి యొక్క అనుబంధం చాలా గొప్పది అని ధర్మం. ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, కల్మషం లేని మూగ జీవాల అనుబంధం, మూగ జీవాల అనుబంధం మిన్న. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మూగజీవులు అంటే వాటి యొక్క అనుబంధం చాలా గొప్పది. ఎవరైతే మనం మాట్లాడే మనుషులు కూడా మనకు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడు, వాటి యొక్క అనుబంధం కంటే వీటి యొక్క ఇటువంటి మనకు చాలా మంది అంట ఒక కుక్క కూడా ఇంట్లో పెంచుకుంటే చాలా విశ్వాసంగా ఉంటుంది. అదే మనం ఒక మనిషిని కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళని కానీ ఒక పని మనిషిని డబ్బులు లేవని లేదంటే వాళ్ళు అనాథలను మనం ఒక్కోసారి పెంచుకుంటాం, చాలా సమాజంలో చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క డబ్బుల గురించి వాళ్ళ సొంత స్వార్థం గురించి ఆ యజమాని పట్ల క్రూరంగా, అంటే ఆ యజమానినే బాధ పెట్టడం, యజమానినే ఇంకేదో విధంగా, అంటే కొన్ని సంఘటనలు వాళ్ళని చెప్పడం, వాటి ఇంకేదో విధంగా కష్టపెట్టి వాళ్ళను డబ్బుల గురించో ఇంకో ఏదే విషయాల గురించి వాళ్ళను కష్టపెట్టి వాళ్ళను అపహరించుకోవడం, దొంగలించుకోవడం. అటువంటి మూగజీవాలు ఎటువంటి కల్మషం లేదు వాళ్ళ దగ్గర, మనసులో ఎటువంటి కీడు ఉండదు. అటువంటి మూగజీవాలే చాలా గొప్పవి అని దీని అర్థం. ఓకేనా, ఇది ఒకసారి రాసుకోండి. ఓకేనా, ఇది రాసుకున్నాక మనం ఈరోజు సాక్షి తెలుసుకుందాం. ఈరోజు హోంవర్క్ తీసుకుందాం. ఏముంది, లెసన్ సబ్జెక్ట్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్, సెకండ్ పార్ట్. ఓకేనా, లెసన్ నెంబర్ 6th, క్లాస్ వచ్చేసి 10th. ఓకేనా, హోంవర్క్ ఇచ్చేసి ఏముంది ఈరోజు మనది ఫస్ట్ టు 4 క్వశ్చన్ ఆన్సర్స్, ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్స్
2 times learn and write. ఓకే, నెక్స్ట్ పేరెంట్స్ సైన్ చేసి పెట్టండి. ఓకేనా. మరియు మనం చెప్పుకున్నట్టు ప్రతి క్వశ్చన్ ప్రతి పాఠాన్ని మనం 1-2 సార్లు తప్పకుండా చదవండి. ప్రతి ఒక్కరికి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం చదువుతామో పాఠాన్ని, ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో, చదవడం జరుగుతుందో, శ్రద్ధగా రాయడం జరుగుతుందో, అప్పుడే మనకు పాఠం పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా. అప్పుడే మనం ఎగ్జామ్స్లో దాన్ని రాయగలుగుతాము. ఓకేనా. ప్రతి ఒక్కరు చేయండి. మనం నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ లెసన్లో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే పిల్లలు.